యూట్యూబ్ స్టార్టింగ్ చేసినప్పుడు స్టిచ్చింగ్ అవి చేద్దాం అనుకున్నారు. దాని నుంచి మళ్ళీ లైవ్ వ్లాగ్స్ వీటికి ఎప్పుడు మారిపోయారు? స్టిచ్చింగ్ చేద్దాం అనుకున్నప్పుడు ఏంటంటే, అందరికి జనాలకి వెరైటీగా చూయించాలి. ఊర్లలో ఏంటుంటదంటే సింపుల్‌గా కుట్టించుకుంటారు. అవును. ఇప్పుడు వెరైటీ ఏమన్నా కుట్టాలంటే నాకు నేనే ట్రై చేసుకోవాలి. కానీ నేను ఏసుకోలేను. ఇంకా అలాంటప్పుడు కుట్టటం ఎందుకు అట్లా కాకుండా చాలా మందున్నారు. స్టిచ్చింగ్ బాగా చేసేవాళ్ళు, అందులో పెట్టేటోళ్ళు. అంతమందిలా ఇంకా నేను ఎక్కడ పెడతానన్నట్టు మళ్ళీ దీనికి షిఫ్ట్ అయిపోయినా. ఓకే. అంటే థాట్ ఉంటదా రోజు ఏం చేయాలి? ఎలా చేయాలి? అని ఒక ప్లాన్ యేసుకుంటారా ముందు? ఏం లేదు మేడం. నా రోజు ఎట్లా గడుస్తదో అట్లా షూట్ చేసుకుంటా. అంతేనా? ఒక ఫోన్ పట్టేసుకొని ఎటు తిరిగితే అటు షూట్ చేసుకుంటా. దానికి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తారు. వాయిస్ ఓవర్ అందరి ముందు ఇస్తారా సీక్రెట్‌గా? అందరిని బయటికి పంపించేసి ఓకే. ఇచ్చుకుంటాం. పర్టిక్యులర్‌గా ఎవరు ఉండకూడదు ఇవ్వాలంటే అంతే. ఈయనను కూడా బయటికి పంపించేస్తా. ఓహ్! నా ముందు కూడా మాట్లాడాలి. సిగ్గా కొంచెం ఆలోచనలు రావు నాకింకా. ఎవరైనా పక్కనుంటే ఏం మాట్లాడాలి అనేది తోయదింకా. అందుకే అందరిని బయటికి పంపించేసి నేను చేసుకుంటా.